హలో ఫ్రెండ్స్. యాక్చువల్లీ సాటర్డే రోజు అయితే మనము టాప్ 10 స్కామ్స్ గురించి అయితే చూసాం. ఈరోజు అయితే టాప్ 50 స్కామ్స్ గురించి అయితే చూద్దాం. అంతకుముందు నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎలా ఉండబోతుందో తెలీదు. అండ్ రోజు రోజుకి ఏఐ కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే మీకు ఎవరైనా ఏదైనా ఆశ చూపిస్తున్నారు అంటే మీరు దానికి సరెండర్ అయిపోకండి. ఏది ఊరికనే రాదు. సో కాబట్టి నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైన్మెంట్ టాపిక్స్ చేయాలి అన్నా కూడా మీ సపోర్టింగ్ నాకు చాలా అవసరం. కాబట్టి ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇదివరకు అయితే టాప్ 10 స్కామ్స్ చెప్పాను. అండ్ ఈ టాప్ 10 స్కామ్స్ కూడా అంటే ఈ టాప్ 50 స్కామ్స్లో కూడా మళ్ళీ అంటే రివైండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇవి మోస్ట్ పాపులర్ స్కామ్స్ కాబట్టి. ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడైతే నేను ఈ స్కామ్స్ నేను చెప్పడం స్టార్ట్ చేస్తాను. అండ్ మీరు ఇందులో దేనికి గురయ్యారు, ఎప్పుడైనా మీరు దేనికి గురయ్యారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీ గిఫ్ట్ లాటరీ స్కామ్. ఇది మ్యాక్సిమం మనీ కోసం, అంటే మనీ ప్రైజ్ విన్ అవుతారు అనేసి చెప్పేసి చేస్తారు. ఇంకోటి ఏంటి, కేవైసీ అప్డేట్ స్కామ్. ఇదే అయితే సిమ్ బ్లాక్ అవుతుంది అని అయితే చీట్ చేస్తారు. ఇంకా వాట్సాప్ ఓటీపీ థెఫ్ట్ అనమాట. ఇది కూడా ఒక స్కామ్. ఇంకా ఫేక్ బ్యాంక్ ఎస్ఎంఎస్ స్కాము. ఇంకా ఫేక్ డెలివరీ కొరియర్ స్కామ్. ఇదైతే మీకు తెలిసే ఉంటుంది. ఈ ఫేక్ డెలివరీ అనేది అంటే ఏదో ఒక ప్రోడక్ట్ని మీకు సంబంధం లేని పర్సన్ వస్తాడు, అంటగట్టేసి వెళ్ళిపోతారు. మీ దగ్గర నుంచి పెద్ద అమౌంట్ అయితే కొట్టేస్తారు ఒక్క ఓటీపీ ద్వారా. ఇంకా ఆన్లైన్ డేటింగ్ రొమాన్స్ స్కామ్. ఇది కూడా మ్యాక్సిమం యూత్ ఫేస్ చేసే ఉంటారు. ఇంకా ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ స్కాము. ఇంకా ఫ్రీ రీఛార్జ్ ఓచర్ స్కాము. ఇది ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్, ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో అయితే. ఇంకా ఫిషింగ్ వెబ్సైట్ స్కాము. ఇది వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంటే అవి ఫేక్ వెబ్సైట్ లోపల అయితే జరుగుతుంటుంది. ఇంకా చారిటీ అండ్ డొనేషన్ స్కాము. ఇంకా ఫేక్ జాబ్ ఇంటర్వ్యూ ఫీ స్కాము. అంటే ఫీజు కావాలి అనేసి చెప్పేసి వీళ్ళు మీకు స్కామ్ చేస్తారు. ఇంకా ఆన్లైన్ షాపింగ్ అండ్ ఫ్రాడ్, నాన్ డెలివరీ ఫేక్ ప్రోడక్ట్స్. మీకు ఇది నేను ఇదివరకే చెప్పాను. ఇంకా పోర్న్ బ్లాక్మెయిల్ స్కామ్. ఇది మ్యాక్సిమం ఇండియాలో యూత్ అయితే ఫేస్ చేస్తూనే ఉంటారు. ఇంకా గూగుల్ యాడ్స్ ఫ్రాడ్. ఫేక్ లింక్స్ ద్వారా అయితే ఇవి జరుగుతూ ఉంటాయి. ఇంకా సబ్స్క్రిప్షన్ రెన్యువల్ స్కామ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ వీటి ద్వారా అనమాట. ఇంకా ఇప్పుడు మొబైల్ అండ్ టెక్ బేస్డ్ స్కామ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సిమ్ స్వాప్ ఫ్రాడ్. ఇది మ్యాక్సిమం చూసే ఉంటారు. ఇంకా ఫేక్ ఆండ్రాయిడ్ యాప్స్ ఫ్రాడ్. ఇవి కూడా మ్యాక్సిమం మీరు చూసే ఉంటారు. ఇంకా క్యూఆర్ కోడ్ స్కానింగ్. ఇది ఏంటి తెలిసిందే కదా. అంటే మీకు సంబంధం లేని వ్యక్తి వస్తారు మీ దగ్గరికి, ఈ క్యూఆర్ కోడ్కి డబ్బులు వేయండి, ఆ క్యూఆర్ కోడ్కి అంటే చారిటీ పేరుతోని కానీ ఇంకా ఏదో ఒకటి చెప్పేసి చేస్తారు. స్కాన్ చేస్తే సరే మీ మొబైల్ లోపల ఉన్న డేటా మొత్తం వెళ్ళిపోద్ది. ఇంకా బ్లూటూత్ హ్యాకింగ్, ఇంకా బ్లూ బగ్గింగ్. మ్యాక్సిమం ఇది కూడా అంటే ఫేస్ చేసే ఉంటారండి. ఇంకా జ్యూస్ జాకింగ్ ఇదివరకే నేను చెప్పాను. ఇంకా ఫేక్ యూపీఐ. ఇది కూడా ఇదివరకు నేను చెప్పాను. ఇప్పుడు మనం వచ్చేసి మనీ ఫైనాన్స్ స్కామ్స్. ఇవి ఎలా ఉంటాయో మనం చూద్దాం. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్. ఇంకా పిగ్గీ వర్చరింగ్ స్కామ్ అంట. ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ లోపల అయితే ట్రస్టుల పేరుతోని ఏదో ఇలాగా జరుగుతూ ఉంటాయి. ఇంకా స్కీమ్స్ పేరుతోని చేస్తూ ఉంటారు. ఎంఎల్ఎం స్కామ్స్. ఇదైతే డబుల్ మనీ లూటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటి, రియల్ ఎస్టేట్ ఫేక్ సేల్స్ స్కాము. ఇది మ్యాక్సిమం ఫేస్బుక్ లోపల, ఇన్స్టాగ్రామ్ లోపల మీరు చూసే ఉంటారు. ఇంకోటి ఏంటి, ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఇది కూడా ఫేస్బుక్, యూట్యూబ్ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అయితే ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. చిట్ ఫండ్ స్కాము.
ఇది మ్యాక్సిమం మీరు రియల్ లైఫ్లో ఎక్కడో దగ్గర ఫేస్ చేసే ఉంటారు. ఇంకా డొనేషన్ బాక్సులు పట్టుకొని అయితే కొంతమంది స్కామ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఓల్డ్ కరెన్సీ అంటే 2000 రూపీస్ ఇప్పటికి కూడా ఇలాంటివి మన ఇండియా లోపల రోజుకి ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఫేక్ లోను, అప్రూవల్ స్కీము, ఇంకా క్రెడిట్ కార్డ్ లిమిట్స్, ఇన్సూరెన్సు. అంటే ఈ క్రెడిట్ కార్డు లిమిట్ అయితే ఒకరికి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్రెడిట్ కార్డు ఉంది అనుకోండి, దాన్ని లిమిట్ ఇంక్రీజ్ చేస్తాము అని చెప్పేసి అయితే ఈ స్కామ్ చేస్తారు. ఇప్పుడు రిలేషన్షిప్ ప్లస్ సోషల్ అంటే స్కామ్స్ ఎలా ఉంటాయో నేను ఇదివరకు అంటే చెప్పాను, కానీ ఒకసారి రివైండ్ చేద్దాం. హనీ ట్రాప్ ఇది వీడియో కాల్ స్కాము. ఇది ఎక్కువగా జరిగేది అందులోపల ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఫస్ట్ వాళ్ళు ఫేస్బుక్ లోపల మీకు కలుస్తారు, వాట్సాప్లోకి మీ నెంబర్ తీసుకుంటారు. దాని తర్వాత మీరు అంటే స్కామ్కి గురి అయిపోతారు అనమాట. ఇంకా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఇంపర్సన్ స్కామ్ అంటే ఇది ఎలా జరుగుతుంది అంటే డిజిటలైజ్డ్గా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు అనేసి చెప్పేసి మీ దగ్గర నుంచి కొంత అమౌంట్ అంటే తీసేసుకుంటారనమాట. ఇంకా ఫేక్ మ్యాట్రిమోనీ స్కామ్. ఇది మ్యాక్సిమం సోషల్ మీడియా లోపల మీరు చూసే ఉంటారు. ఇంకా సోషల్ మీడియా వెరిఫికేషన్ బ్యాడ్జ్ స్కామ్. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇవి ఉన్నాయి కదా, అంటే అందులో బ్లూటిక్ అనేసి ఒకటి ఉంటుంది, మెటా బ్లూటిక్. దానికోసం అంటే కొంతమంది కూడా వాళ్ళు అదే యాప్స్ని యూజ్ చేసి కూడా స్కామ్స్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా ఎమోషనలీ బ్లాక్మెయిల్. ఇది మ్యాక్సిమము మీరు ఇండియా లోపల చూసే ఉంటారు. ఇంకా గవర్నమెంట్ అఫీషియల్ లుకింగ్ స్కామ్. ఇది ఎలా ఉంటుంది అంటే ఆధార్ కార్డ్ అప్డేట్ స్కామ్, ఇంకా పాన్ కార్డు ఫేక్ లింక్ స్కామ్, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ స్కామ్, ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్ స్కామ్, పోలీస్ సైబర్ క్రైమ్ ఆఫీసర్ ఫేక్ కాల్స్ అనేసి చెప్పేసి మీకు మ్యాక్సిమం ఇవి కూడా చేసే ఉంటారు. ఇంకా ఫాస్టాగ్ రీఛార్జ్ స్కామ్. ఇవి కూడా మ్యాక్సిమం మీరు ఫేస్ చేసే ఉంటారు కార్స్ ఉన్న వాళ్ళు. ఇంకా ఆఫ్లైన్ రియల్ వరల్డ్ స్కామ్స్ ఎలా ఉంటాయో మనము ఇప్పుడు చూద్దాం. పెట్రోల్ బంక్ క్వాంటిటీ స్కామ్, ఇంకా ఫేక్ ప్రోడక్ట్స్ ప్యాకేజింగ్ స్కామ్, ఇంకా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజింగ్ స్కామ్. ఇది విలేజెస్ లోపల మ్యాక్సిమము అంటే జరుగుతూనే ఉంటుంది. ఇంకా ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఫ్రాడ్స్ అంట, ఇవి కూడా మ్యాక్సిమం జరుగుతూనే ఉంటాయి. ఇంకా షాపింగ్ బిల్లింగ్ అంటే మ్యానిపులేషన్. ఇది నేను ఇలాంటివి చెప్పనవసరం లేదు, మీరు కూడా ఎప్పుడో ఒక దగ్గర ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఇంకా ట్యాక్సీ ఆటో ఫేక్ మీటర్స్. ఇవి మీరు ఎక్కేటప్పుడు వీళ్ళు అంటే మీరు వెళ్ళేది చాలా తక్కువ దూరమే అయి ఉంటుంది, కానీ కాకపోతే ఫేక్ మీటర్స్ పెట్టేసి ఇంత డిస్టెన్స్ వచ్చేసాము అనేసి మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఇంకా ఏటీఎం కార్డు స్వాప్ ఫ్రాడ్. ఇది కూడా మీరు మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారండి. ఇంకా ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చేసి టెంపుల్ క్వైస్ బ్రైబ్ స్కామ్ అంట. మ్యాక్సిమం ఇలాంటివి మీరు చూసే ఉంటారండి రియల్ లైఫ్లో అయితే. రోజుకి అంటే ఇండియా లోపల చూసుకున్నట్లు అయితే, మీరు న్యూస్ లోపల చూసుకున్నట్లయితే ఎక్కడో దగ్గర స్కామ్కి గురైనలే ఉంటారు. ఇందులో మళ్ళీ హైలైట్ ట్విస్ట్ ఏంటో చెప్పనా, 10లో 9 మంది మ్యాక్సిమం గురయ్యేది ఈ సోషల్ మీడియా వల్లే అండి. అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటి ద్వారానే ఎక్కువ మంది అంటే ఫ్రాడ్కి గురవుతున్నారు. అండ్ మీరు మీ లైఫ్లో ఒక దగ్గర ఎప్పుడో ఒక్కసారి మీరు నేను ఇప్పుడు ఈ చెప్పిన టాప్ 50 స్కామ్స్ లోపల ఏదో ఒక స్కామ్ లోపలైనా ఇరుక్కునే ఉంటారు. అండ్ మీరు ఎందులో ఇరుక్కున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బాయ్ బాయ్.